pretty good, I would say. Was looking for property in Hyderabad, kind of looking around 3-4 BHKs. Got some. I mean, I'm not from this place basically, but I wanted to invest or buy a property here, so a good chance to have a visit and at least got an idea where exactly the buildings are currently. So the constructions are, so happy about it. ఇదేంటంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనే కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. రానున్న కాలంలో వాతావరణం దృష్ట్యా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది చాలా బెటర్ ఉంటుంది. వాతావరణాల దృష్ట్యా ప్లస్ అందరూ గ్రీన్కి అలవాటు పడితే పొల్యూషన్ అనేది కంట్రోల్ అనేది అవుతుందని చెప్పి నా అభిప్రాయం. అదే మాదిరిగా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళందరూ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లోపలికే వస్తున్నారు. అదే మాదిరిగా మా పైపులు కూడా మేము దాని లోపలికే తీసుకొని వద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొస్తున్నాం కూడా. యా, సో నా పేరు వచ్చేసి బాలాజీ. సో ఇక్కడ మనము ఈరోజు ఐజీపీ ఎవరైతే మనకి ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో దిస్ ఈజ్ అన్ సెకండ్ ఎడిషన్. సో ఈ సెకండ్ ఎడిషన్లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 70 కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 70 కంపెనీస్ కూడా ఎవరిది వాళ్ళ పర్సనల్ డాక్యుమెంటేషన్ చేసుకొని ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్తోని ద బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు. సో మనకి ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మనం డిఫరెంట్ చోట్లకి వెళ్ళి ఒక డేనో లేకపోతే 3 డేసో 4 డేసో ఆర్ ఎల్స్ 1 వీకో ఇలా మన టైం అంతా వదిలేసుకొని జాబ్కి వెళ్ళకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వస్తే ఒక 70 కంపెనీస్ మన కళ్ళ ముందు ఒక 2 to 3 అవర్స్లో మనం ఎక్స్ప్లోర్ అనేది చేయగలగచ్చు. Hi, this is Shashank. I'm a resident of Hyderabad. I'm happy to see a lot of construction companies taking up, sustainability initiatives in their projects. I particularly like, how there's a lot of greenery that's coming up and how they're incorporating, small things like rainwater harvesting and other smaller sustainability practices. So I wish there are more projects like this, and we also see Hyderabad to be a, pollution-free city in the future. Yeah, thank you. I'm from IBM and I live in Hyderabad, and it's the second time which I'm visiting, and it's been quite fruitful at times, and it's really good to see all the new things coming up and in Hyderabad and how they are going, especially with the green. Like right now, that's the main thing which we are focusing on, the climate and the waste management and the green ratings and everything. So it's really good to see that in one place you're getting to see all of it and what the future plan is and how it looks. So it was a very good day. And even like how residentials are also now getting more into it. Earlier it was just, which I used to see, was offices and factories and all that which were focusing on it. Now even residentials are focusing, so it's a very positive sign that I see here. And thanks to IGBC that we get to see it in one place. Hi, this is Keertana. So this is a very well organized green show, I would say, property show, I would say. And yeah, it is very good to see that many constructions now are taking part in that green sustainability aspect of, construction. Huh? Okay, so my husband thought, so we just saw this and we saw. జగన్, నేను అమీర్పేట నుంచి వచ్చాను. ఎక్స్పో బాగుంది. ఈ ఐజీబీఎస్ గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ఏంటంటే వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ఏదైతే తీసుకొస్తున్నారో సిటీస్లో కానీ నెక్స్ట్ డెవలప్ కాబోయే సరౌండింగ్ మన ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్న సిటీస్లోని మనకి రాను ఆక్సిజన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఐజీబీఎస్లోని ఇప్పుడు ఇందులో ఏదైతే ప్రాపర్టీ షోలో పాల్గొన్నారో అన్నీ కూడా ఐజీబీసీ రూల్స్ని
ఫాలో అవడం వల్ల తీసుకునే కస్టమర్కి చాలా ఉపయోగపడుతుంది అనేది అనిపిస్తుంది. ఐబిస్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. నేను ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్కి కాబోయే ప్రెసిడెంట్ని. సో ఈరోజు ఇక్కడ ఈ పర్టికులర్ ఈ షోకి రావడం జరిగిందండి. ఇట్ ఈస్ ఎక్సలెంట్లీ డన్. ఐ థింక్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ గ్రీన్ హోమ్స్ అనేది రావాలండి ఫ్యూచర్లో. స్వరూపరాణి అండి. నేను ఇక్కడ కూకట్పల్లి నుంచి వచ్చాను. ఈ ప్రాపర్టీ షో చాలా బాగుంది. రెగ్యులర్గా ఉండేదానికంటే ఇందులో మనకి ప్లాంట్స్ గురించి, గ్రీనరీ గురించి అంతా ఒక దగ్గర వస్తే ఒట్టి ఇల్లు కాకుండా ఇంటీరియర్ కానీ మనకి అంతా ఇంట్లో ఏమేమి కావాలి, గ్రీనరీ చెట్లకు కానీ, ఇంట్లో అంతా మనకు ప్రశాంతంగా ఉండడానికి డెకరేటివ్ కానీ, మనకి సోఫా సెట్స్, గ్లాస్ అన్నీ ప్రతిదీ మనకి ఇక్కడ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మనం ఎట్లా కావాలో అట్లా మలుచుకోవచ్చు అని. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.